వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామంలో ఉన్నటువంటి చల్లా రాము గారు దాదాపు 100 మందికి పైగా నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్లో ఈ యొక్క మీట్స్కి పంపించినటువంటి వెయిట్ లిఫ్టింగ్లో అనేక పథకాలు మన జిల్లాకు అలాగే నెల్లిమర్ల మండలం కొండవెలగాడకు తీసుకొచ్చినటువంటి ద గ్రేట్ కోచ్ చల్లా రాము గారితో మనమున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఏంటి సార్, అంటే ఇంత గ్రామీణ ప్రాంతంలో ఉండి ఈ క్రీడల పట్ల మీకు ఇంత అంకిత భావం ఏంటి? ఇంతమందిని ఎలా తయారు చేయగలిగారు? అసలు ఈ వైపుకి ఎలా రాగలిగారు? నాకైతే అసలు ఫస్ట్లో ఈ గేమ్లు ఇలా చేయాలని కూడా లేదు సార్, ఐడియా కూడా లేదు. అలాగే చిన్నతనంలో మా హెల్త్ కోసం మేము కొన్ని ఎక్సర్సైజ్ చేసుకొని, కొన్ని సినిమాలు చూసి కొన్ని ఎక్సర్సైజ్ చేసుకొని, అలాగే అప్పుల్లో డీడీ స్పోర్ట్స్ ఛానల్ అంట ఆ సల్మాన్ ఖాన్ హిందీ సినిమాలు చూసుకొని, అంటే మా హెల్త్ కోసం, ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు తప్పించి కానీ ఇలా చేసేయాలి, ఇలాగ స్పోర్ట్స్లో ఆడాలని అయితే మాకైతే ఏం లేదు సార్. అప్పుడు అంత అవగాహన కూడా లేదు, అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు సార్. అలాగా క్రమేపం స్టార్ట్ చేసుకుంటే నేను చదివే టైంలో మా విజయనగరం జిల్లాలో ఆనంద్ గారి ఆడిటోరియంలో ఒక నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అయింది సార్. నేను లంచ్ అవర్లో అలాగా వెళ్తూ చూస్తే అక్కడ అందరూ మగవాళ్ళు చేస్తారు, ఆడపిల్లలు చేయరేమో అనుకున్నారు సార్. కానీ చూస్తే అందరూ ఆడపిల్లలు ఉన్నారు. అందులో మణిపూర్ నుంచి, నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ నుంచి చాలామంది ఆడపిల్లలు వచ్చేస్తున్నారు. ఆడపిల్లలు కూడా చేయొచ్చు కదా, చేస్తే బాగుంటుందేమో, అందరూ చేస్తారు, మనం కూడా చేస్తే బాగుంటుందని వచ్చి మేము ఇంటికాడ మా పేరెంట్స్ని, మా చెల్లిని ఒప్పించి స్టార్ట్ చేసాము. అమ్మ వెళ్ళి చేయము బాగుంటుందని చెప్పి. చదువు లేదు సార్, ఏం లేదు, పేరెంట్స్ కూడా అంత నాలెడ్జ్ లేదు, కానీ ఏదో చేయాలి, చేద్దాం, చూద్దాం అనేసరికి స్టార్ట్ చేసేసరికి అప్పుడు శర్మ గారు అయిన ఒక ఆయన విజయనగరంలో వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా, నేను విజయనగరం చదువుకున్నాను కాబట్టి ఎంక్వైరీ చేస్తే వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా ఆయన నేర్పుతారనేసి అంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళి మా చెల్లిని 2 సంవత్సరాలు ఆయన కోచింగ్లో ఉన్నాం సార్. అంటే ఆమె చేసేది నేను కూర్చొని చూసేవాడిని సార్, అంతే. అమ్మాయి ఆల్రెడీ అప్పుడులో 2 సంవత్సరాలు నేషనల్ ఛాంపియన్ అయింది సార్, నేషనల్ ఛాంపియన్. సరే అని చెప్పి నేను ఆ 2 సంవత్సరాలు ఆయన ఎన్ఐసి డిప్లొమాలో నేర్చుకుందల్లా ఆ 2 సంవత్సరాలు మాకు చెప్పాడు. అదే నేర్చుకొని ఈరోజు నాకు గురువైన శర్మ గారేనండి. ఆ తర్వాత మిగతా వెంకటరామయ్య గారు వీళ్ళందరూ సలహా తీసుకొని ఈరోజు ఈ స్థాయి పిల్లలు తయారు చేస్తానంటే ఆ పెద్దలు గైడ్లైన్స్ మీద వెళ్తున్నాం సార్. అలాగే డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అవనండి, స్టేట్ అసోసియేషన్ వెంకటరామయ్య గారు అవనండి, అలాగే ఇప్పుడు లక్ష్మీ గారు అవని, వీళ్ళందరూ సపోర్ట్ వల్ల నేను ఈరోజు పిల్లలు ఇంతమంది ఇంటర్నేషనల్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణ్యం చేస్తాను అంటే వాళ్ళు నాకు బ్యాక్ నుంచి సపోర్ట్ చేయబట్టి మేము చేయగలుగుతున్నాం సార్. ఈ విధంగా అంటే కొండవెలగాడ గ్రామంలో ఒక్కసి అంటే కొంతకాలం 2005 వరకు కూడా మాకేమీ అనిపించేది కాదు. 2007 నుంచి మేము స్టార్ట్ చేసాం నేషనల్ మెడల్ సాధించడం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. కొండవేల గ్రామంలో నన్ను వెయిట్ లిఫ్ట్ చెప్పినప్పుడు కూడా, నేషనల్ మెడల్ కట్టినప్పుడు కూడా, మెడల్ సాధించినప్పుడు కూడా కొంతమంది కోచ్లు నన్ను ఏలకులం చేశారు సార్. అంటే నా ముందు చేయకుండా నా పక్కన నా స్నేహితుల దగ్గర ఆడేం చేస్తాడు అంటే ఒక ఏళనంగా చూసేవారు సార్. అది నా మనసులో ఉంది. ఈ కొండవేల గ్రామంలో ఎప్పుడైనా సరే ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, నా దగ్గరకు వచ్చిన పిల్లలు ఎవరైనా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలి, నాకు అని మా గ్రామానికి ఆ పేరు సంపాదించాలని ఉద్దేశం, సంకల్పంతో నేను వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేయడం మొదలెట్టాను సార్. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం, వాటిని అధిగమించాం. అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు, అవన్నీ అధిగమించి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే నాకు వెనక నుంచి చాలామంది ప్రోత్సహించారు. బిఎస్ఆర్ మూర్తి గారు అవనండి, అలాగే నరేంద్ర గారు అవనండి, బడే వెంకటరామయ్య గారు అవనండి, అలాగే విశ్వేశ్వరరావు నాని గారు విజయదర్శిష్ట అవనండి. ఈరోజు పిల్లలు ఈ విధంగా రాణిస్తారంటే ఆ విశ్వేశ్వరరావు నాని గారు, ఆ బిఎస్ఆర్ మూర్తి గారు హెల్త్ పరంగా అయినా, ఇంజురీ అయినా ఏమైనా సరే ఫిజియోథెరపీ పరంగా ఈయన చూసేవారు. వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల మాకు వెయిట్ లిఫ్టింగ్ పరంగా వెంకటరామయ్య గారు మాకు బ్యాక్ బోను, ఆయన చూసేవారు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాకు తెలియకపోయినా సరే ఆయన సాల్వ్ చేసి ఇలాగ చేయాలరా, ఇలాగ ఉండాలి, మీకు తెలియదు, ఇలా నేర్చుకుంటే బాగుంటుంది, ఇలా ఉండాలి అని మాకు గైడ్లైన్స్, అసలు ఏం వాళ్ళు కూడా తెలియని విషయాలు వాళ్ళు నేర్పించి ఈరోజు ఈ స్థాయిలో రాణ్యం చేస్తున్నాం అంటే వాళ్ళందరూ గైడ్లైన్స్ తీసుకొని ఈరోజు ఈ కొండవెల గ్రామంలో పిల్లలు ఈ విధంగా తయారు చేస్తున్నాం సార్. ఓకే, మీరు అసలు ఏం చదువుకున్నారు? ముఖ్యంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేనైతే ఇంటర్మీడియట్ చదివి అయిపోయాను సార్. తర్వాత కరస్పాండ్ డిగ్రీ చేశాను అండి. ఓకే, మీరు ఒక పల్లెటూరులో కోచింగ్ ఇచ్చారు, వందలాది మందిని తయారు చేశారు. అయితే కొన్ని పథకాలు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా కొంత అవగాహన వస్తుంది, ఓ మంచి పేరు తీసుకొస్తున్నాడు చల్లారాము అని. కానీ అవి రాకముందు వీళ్ళు చదువుకునే క్రమంలో, చదివేటప్పుడు విలువైన సమయాన్ని ఎక్కువగా మీతోనే గడపాలి. కోచింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే కావచ్చు, ఊళ్ళో పెద్దలు కావచ్చు, ఏంట్రా ఈయన బాగా టైం వేస్ట్ చేస్తున్నాడు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, చదువు నేర్పించాలి కానీ ఏంటి ఆడపిల్లలకి ఆటలు ఏంటని
ఈ రకంగా మీకు ఏమైనా ఎదురయ్యాయా? వచ్చాయి సార్, చాలా. ఆడపిల్లకి ఇవన్నీ నేర్పుతున్నాడు, సెడదెబ్బడకి తీసుకెళ్తున్నాడు, వీళ్ళకి వాళ్ళు లేనిపోయి మాయ చేస్తున్నాడని చాలా వచ్చాయి సార్. వచ్చాయి. వాటి వల్ల నన్ను గ్రామంలో ఇబ్బందులు కూడా పెట్టారు అన్ని విధాలుగానే. కానీ వాటిలన్నీ అధిగమించి నా సొంత ప్లేస్కి వచ్చానండి. అంటే గ్రామంలో అప్పుడు నా సొంత ప్లేస్లో పెట్టడానికి మాకు అంత స్తోమత లేదు. ఊళ్ళో కొంత దిక్కలు ఖాళీ స్థలాలు ఉండేవి, బతిమాలి చెప్పేవాళ్ళు అన్నమాట, మాకు ఇవ్వండి మేము చేసుకుంటానే. అయినా సరే ఎవరు కూడా లాస్ట్ అయ్యేసరికి బయట తోసేవారు. అప్పుడు నా ఓన్పై మా నాన్నగారు ఏమన్నారంటే, ఆల్రెడీ తిరిగితే దగ్గర వచ్చి ఇక్కడ మన ప్లేస్లో మనం చేసుకుందాం అని చెప్పి మా నాన్నగారు ఆ స్థలం ఇచ్చి అక్కడ జిమ్ ఏర్పాటు చేసుకొని, ఇప్పుడైతే రేకుల షెడ్ ఆ శ్రీనివాస్ గారు ఇచ్చే రేకులు వేసి అవన్నీ సెట్ చేసాం. అప్పుడైతే ఓపెన్ ప్లేస్లో వర్షం వచ్చినా ఎండ వచ్చినా అక్కడే చేసుకొని, వర్షం వస్తే లోనికి వెళ్ళిపోయి ఎండ వచ్చినా సరే అలాగే చేసి కష్టపడి 2012 వరకు మాకు అయితే గుర్తింపు లేదు. 2012లో మాకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత శ్రీనివాసరావు సిడిగే ఎండి శ్రీనివాస గారు అలాగే రాజకీయ నాయకులు కొంతమంది సపోర్ట్ చేసి ఊర్లో పెద్దలందరికీ అప్పుడు తెలిసింది. మీడియా వాళ్ళు వచ్చి ఇలాగ తీసి ఎంక్వైరీ చేసి వాళ్ళు అడగడం, ఏంటి ఇలాగ రాము గారిని కాసి మీ ఊరికైనా పేరు వస్తుంది. అప్పుడు రాము చేసేది మంచి పని చేస్తున్నాడు, 10 మంది బాగు చేస్తున్నాడు. కొంతమంది ఉద్యోగాలు వచ్చి ఆ ఉద్యోగాలు చూసి ఆ ఫ్యామిలీ బాగుండడం వల్ల బాగుందని చెప్పి అప్పుడు పిల్లల్ని ఇంకా అప్పుడు అందరినీ అవేర్నెస్ ఈ మా ఒక్క గ్రామం కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అన్ని విలేజ్ల నుంచి కూడా పిల్లలు పేరెంట్స్ నా దగ్గర పంపిస్తున్నారు. మీరు ఎప్పుడు కూడా ఎవరికి కాదనో వస్తున్న వాళ్ళందరికీ నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రాక్టీస్ ఇచ్చి పంపిస్తున్నాం. ఓకే, మీ కోచింగ్లో జిల్లా స్థాయి మెడల్స్ వచ్చాయి చూశాను, అలాగే స్టేట్ లెవెల్ వచ్చాయి, నేషనల్ వచ్చాయి, ఇంటర్నేషనల్ వచ్చాయి. ఆ రకంగా మీరు చాలా తృప్తిగా ఉన్నారు. అయితే వాళ్ళ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు? మీరు ఆర్థికంగా బాగానే ఉన్నారా? ఆర్థికంగా బాగాలేను సార్. ఈ గేమ్ వల్ల నేను చాలా నష్టం వచ్చింది సార్. నాకు నష్టం వచ్చింది, కానీ మా ఫాదర్ బాగా నాకు సపోర్ట్ చేశారు సార్. సపోర్ట్ చేసి ఆ నష్టాన్ని అధిగమించి మనం పోగొట్టుకున్నాం, ఈ గేమ్లోనే పోగొట్టుకున్నాం. పెద్దలు అన్నట్టుగా ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడే దిగితే దొరుకుతుంది అని చెప్పి అన్నట్టుగా ఈ గేమ్లోనే మళ్ళీ నేను ఆ స్థాయిలో ఎదగాలి అనే సంకల్పంతోనే ఈ పల్లవిని ప్రిపేర్ చేస్తున్నాను సార్. కేవలం అదే, నేను ఈ గేమ్లోనే ఎంత లాస్ అయ్యానో అది చెప్పలేంది. అది చాలా వరకు పెద్దలందరూ నాకు సపోర్ట్ చేసిన పెద్దలందరికీ తెలుసు. అది మళ్ళీ నేను అదే గేమ్లోనూ అంతకంటే ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కసి మీద ఈ గేమ్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాను సార్. ఓకే, ఇప్పుడు అంటే ప్రజెంట్ ఎంతమందికి సెక్షన్ ఇస్తున్నారు సార్? ప్రజెంట్ అయితే 30 మంది పిల్లలు ఉంటారు సార్. 30 మందికి సెక్షన్ ఇస్తున్నారు. అయితే మీరు ఇంత సేవ, ఒక రకంగా ఇది ఒక దేశానికి సేవే. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన విజయనగరం నెల్లిమర్ల మండలం కొండవేలగాడి విద్యార్థుల్ని అలాగే ఉన్నటువంటి చాలామంది ఇక్కడ చాలామంది అయితే మెడల్స్ తీసుకొచ్చారు. అయితే మీకు ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా సహకారం కానీ లేదంటే ఆర్థికంగా మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయడం కానీ ఏమైనా చేసిందా ప్రభుత్వం? లేదంటే కనీసం గుర్తించిందా రాష్ట్ర స్థాయిలో? లేదు సార్, లేదు. ప్రభుత్వం అయితే నాకు ఇంతవరకు గుర్తింపు లేదు సార్. మాకు గుర్తించింది అసోసియేషన్లే గుర్తించారు సార్. స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ గుర్తించింది, అలాగే డిస్ట్రిక్ట్ వీళ్ళు తప్ప ఇండియన్ ఫెడరేషన్ గుర్తించింది. కానీ గవర్నమెంట్ ఇచ్చేది ఎటువంటి గుర్తింపు లేదు. ఇంకా ఇక్కడ చెప్పలేదు, అది మీకు అవకాశం. నాకు ఫిజికల్ యాక్టివిటీ కోటాలో ఫంక్షన్ వచ్చింది కూడా, అది కూడా ఆపేశారు. ఓకే, మీరు అసలు ఫిజికల్లీ కూడా ఫిట్ కాదు మీకు అంగవైకల్యం కూడా ఉంది. అయినా కూడా ఇంతమందిని అంటే తయారు అవ్వడం అనేది ఎవరైనా అవుతారు, తయారు చేయడం అనేది చిన్న విషయం కాదు. తయారు అవ్వడం వేరు, తయారు చేయడం వేరు. తయారు అయ్యేటోడికి 2 కాళ్ళు 2 చేతులు అవయవాలన్నీ బాగుండాలి. అయినా కూడా చాలామంది తయారు అవ్వడం లేదు. ఇప్పుడు చాలామంది యువత ఉన్నారు, ముందుకు రావడం లేదు. అంటే వేరు వ్యసనాలను ఇంకోటనో ముందుకు వెళ్తున్నారు. కనీసం మీకు అసలు అంటే అంగవైకల్యం ఉంది, కాలు అనేది సరిగ్గా లేకపోయినా కూడా ఇంతమందిని తయారు చేయగలడానికి అసలు మెయిన్ స్ఫూర్తి ఏంటి సార్? ఏం లేదు సార్, నా లైఫ్లో నేను నడవలేని పరిస్థితుల్లో కూడా నేను ఈ ఎక్సర్సైజ్ మీద మమకారం చూపించి నా ఆరోగ్యాన్ని దృఢపరుచుకున్నాను. అలాగే చాలామంది యువత వ్యసనాలకి బానిస అయిపోతున్నారు. ఆడపిల్లలు కూడా సరైన మార్గంలో వెళ్ళట్లేదు. కానీ మనకు అవకాశం ఉన్నంత వరకు కొంతమందినే సరే, అంతమందిని తయారు చేయకపోయినా కొంతమందినే సరే ఒక విధంగా మనకు వచ్చిన విద్యని, ఆ శర్మ గారు నాకు చెప్పిన విద్యని నాతో అంతమైపోకూడదు, 10 మందికి అది పంచి 10 మందికి ఏదో ఒక విధంగా ఉపయోగపడినట్టు చేద్దాం ఉద్దేశంతోనే నేను మా పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల ఈరోజు ఈ స్థాయికి వెళ్తాను. అలాగే డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారు, నీకు ఉన్నావు, నువ్వు చెయ్యి అని చెప్పేసి భరోసా ఇవ్వడం వల్ల నేను
స్టేట్ వెళ్ళి కూడా వెంకటరామయ్య గారు అవనండి, అలాగే నాని వీళ్ళందరూ కూడా రాము నీకు ఏ కష్టం వచ్చినా సరే మేము చూసుకుంటాం అనే నమ్మకం వాళ్ళు నాకు భరోసా ఇవ్వడం వల్ల ఈరోజు గేమ్లో ఎంతమంది పిల్లలు తయారు చేయాలి. మనం ఓపుకున్న వాళ్ళు మనకి ఎంతైతే దేవుడు అవకాశం ఇస్తారో అంతవరకు తయారు చేసి పిల్లలు ముందుకు పంపించాలి. ఆ లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఒక ప్లేయరు ఉద్యోగం సెటిల్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది, జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అనే అది చాలు మనకి పలానా వాళ్ళకి ఇంతమందికి మనం లైఫ్ ఇచ్చామని వాళ్ళు చెప్పినా మనకి మనసంతృప్తి ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశాను సార్. అందులో నాకు అవకాశం అంటే వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వచ్చు, కొంతవరకు 50% సక్సెస్ అయ్యారు. ఆ లైఫ్లు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా హ్యాపీగా ఉన్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అంటే ఆస్తి సంపాదించుకున్నా సరే ఈ గౌరవం సంపాదించి చాలు నా జీవితానికి అని చెప్పి అనిపిస్తుంది సార్. ఓకే, మీ కాలంలో చూస్తే అంటే మీరు చదువుకునే రోజుల్లో చూస్తే యువత అంతా కూడా సగం సమయాన్ని ఆటలకు, సగం సమయాన్ని చదువు కేటాయించేవారు. లేదంటే మనం అన్నీ కూడా పల్లెటూర్లు, గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, పొలాల్లో ఇలా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే చదివితే చదువుతున్నారు, లేదంటే కేవలం మొబైల్తోనే గడుపుతున్నారు. ఈ గ్రౌండ్లను కానీ క్రీడలను కానీ అప్పటితో పోల్చుకుంటే ఎక్కువగా ఆడడం లేదు. వాళ్ళకి అసలు మీ నుంచి అంటే ఇంత స్థాయిలోకి మీరు వచ్చారు ఈ రంగంలో, అసలు ఆ యువతకు మీరు ఇచ్చే సజెషన్ ఏమిటి? సార్, యువత ఆ విధంగా తయారవుతానంటే మెయిన్ ముఖ్య కారణం పేరెంట్స్ సార్. పేరెంట్స్ మన పిల్లాడు అప్పుడు మా వయసులో ఏదైనా పని చేయకపోతే తల్లిదండ్రులు కొట్టేవారు. స్కూల్కి వెళ్తే స్కూల్ టీచర్ లేట్ అయితే స్కూల్ టీచర్ కొట్టేవాడు, హోంవర్క్స్ అయిపోతే టీచర్ కొట్టే. ఇప్పుడు టీచర్ కొడితే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, తల్లిదండ్రులే స్వయంగా నా కొడుకుని ఎందుకు కొట్టామని అడుగుతున్నారు. మరి అలాంటప్పుడు ఆడికి ఎవరు భయం? ఇప్పుడు గురువు భయం లేక, తల్లిదండ్రుల భయం లేక ఆడు ఏడుస్తాడు అని అంటే ఏడుపు ఆపడానికి మొబైల్ చేతులు పెడతారు. మరి ఆడు చిన్నప్పటి కాసే మొబైల్ అలవాటు పెడితే ఆడిప్పుడు సార్ వీళ్ళ మీద అవగాహన ఉంటుంది, ఆ మొబైల్లోనే ఆడాలాడు. ఇది చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఇది చేస్తే హెల్తీగా ఉంటుంది, ఫ్యూచర్లో మనకు బాగుంటుంది అనే ఆలోచన అయితే పేరెంట్స్లో లేదు సార్. పేరెంట్స్లో లేకపోవడం వల్ల ఈరోజు యువత ఇలా పాడైపోతాను. మెయిన్ పేరెంట్స్ మొబైల్ తగ్గించి ఎప్పుడు చదువు అంటారు. రోజుకు ఒక గంట వ్యాయామం మీద పడితే ఆడికి లైఫ్ చదువు మీద కూడా బ్రెయిన్ చాలా సాఫ్ట్గా పనిచేస్తుంది సార్. అది పేరెంట్స్కి చెప్పట్లేదు సార్. మెయిన్ పేరెంట్స్ మైనస్ సార్. ఆడికి కావాలంటే మొబైల్ నాకు సిస్టమ్ లేదు, లేకపోతే సిస్టమ్ కాదు సార్, ఏది కావాలంటే అది కొనేసి ఇవ్వడం వల్ల ఈ పిల్లలు తయారవుతాను సార్. అది ఏమి కాకుండా పేరెంట్స్ ముందు చేంజ్ అవ్వాలి సార్. వాళ్ళ అవేర్నెస్ రావాలి సార్. అవేర్నెస్ వస్తే కానీ ఇప్పుడు నా దగ్గర చిన్న పిల్లలు వస్తున్నారు సార్. ఉదయం మార్నింగ్ జిమ్ టైంలో వస్తే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు వస్తున్నారు సార్. వాళ్ళకి ఇప్పుడు విలేజ్ టైంలో నా చుట్టుపక్కల విలేజ్లో రాము గారి దగ్గర పంపిస్తే ఈ డిసిప్లిన్ వస్తుంది, భయం చెప్తాడనే పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చింది సార్. పేరెంట్స్ పక్క విలేజ్లో కూడా అలా ఇక్కడికి వస్తే బాగుంటుంది, ఇక్కడ స్కూల్లో చేయించి ఇక్కడ ఉంచి నా దగ్గరికి పంపిస్తున్నారు సార్. ఆ అవేర్నెస్ ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్క సిటీ లాంటి మెయిన్ రావాలి సార్. మెయిన్ సిటీ లాంటి రావాలి. ఆ సిటీ లాంటి వస్తేనే పిల్లలు హెల్తీగా ఉంటారు. స్పోర్ట్స్లో ఒకవైపు రాణ్యం జరుగుతుంది. దానివల్ల కూడా ఇంకో వంతు ఏంటంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి సార్. స్పోర్ట్స్ అనేది కంపల్సరీగా పెట్టాలి సార్. స్కూల్లో కూడా స్పోర్ట్స్ అనేది ఒక పీరియడ్ అనేది కంపల్సరీ పెడితే స్పోర్ట్స్ అలవాటు అవుతుంది సార్. ఓకే, ఇంత గ్రామీణ ప్రాంతంలో ఒక రకంగా ఒక చిన్న పల్లెటూరే కొండవేలగాడ. ఈ కొండవేలగాడలో ఇంత ఎక్విప్మెంట్ పెట్టి ఇంత జిమ్ మీరు నిర్మించారు, పర్వాలేదా? ఇంత ఎక్విప్మెంట్ పెట్టి ఇంత ఆర్థికంగా పర్వాలేదు వస్తున్నారా? నేనైతే నా డబ్బు సంపాదించుకోవడం లాభం రావాలని పెట్టలేదు సార్. అంటే ఇప్పుడున్న జనరేషన్ వల్ల ఏంటంటే ఈ మొబైల్స్ మీద, ఈ సినిమాల మీద, ఈ చిన్నపిల్లడు కూడా బీర్లు తాగడం మొదలెడుతున్నారు సార్. అవి కొంతవరకు మనం 100% చేయమైనా ఒక 30% సరే కొంతమంది ఈ విలేజ్ పిల్లల్ని జిమ్ వైపు తెప్పవచ్చు. ఆ అవేర్నెస్ అయినా కొంతవరకు మనం మారుస్తాం ఉద్దేశంతో ఈ జిమ్ పెట్టాను. కానీ నేను బిజినెస్ కోసం కాదు సార్. కొంతమంది మనం బాగు చేయగలం. 170 మంది లేకపోతే 30 మందినైనా మనం మన జిమ్ వైపు తిప్పగలం ఉద్దేశంతో సంకల్పంతో పెట్టాం సార్. ఓకే, నేను ఇంత ఎక్విప్మెంట్ సిటీలో కూడా చూడలేదు. విజయనగరంలో చాలా జిమ్లు చూశాను, వైజాగ్లో కూడా చూశాను. ఇంత ఎక్విప్మెంట్తో అసలు నేను సిటీలో కూడా చూడలేదు. పల్లెటూరు ప్రాంతాల్లో నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పల్లెటూరులో ఇంత పెద్ద జిమ్ ఉందంటే ఇదే. ఇంకా అక్కడ జిమ్స్ కూడా ఉండవు, అంత అవేర్నెస్ లేదు. అయితే టౌన్ నుంచి అయితే కావచ్చు, చుట్టుపక్కల నుంచి ఊరు వారు అయితే కావచ్చు, ఇది ఇక్కడ ఉందని తెలిస్తే మాత్రం చాలా మంది వస్తారు. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు? తప్పకుండా సార్. ఎవరు వచ్చినా ఆహ్వానం ఉంటుంది సార్. ఇక్కడ ఎవరు వచ్చినా ఆహ్వానం ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన టైం కేటాయిస్తాం. వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ కావాలనుకుంటే ఆ స్పెషల్గా ట్రైనింగ్ నేను ఇవ్వడానికి రెడీ సార్.
ఆ టైం చెప్తాను, ఆ టైం వచ్చి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను. దేనికైనా వాళ్ళు హెల్తీగా ఉండాలి, దానికోసం నేను ఎంత టైం అని కేటాయిస్తాను సార్. ఓకే, నేను గత 10 సంవత్సరాలు నేను చూస్తున్నాను వెయిట్ లిఫ్టింగ్లో పథకాలన్నీ కూడా కొండవెలగాడికే సార్. అలాగే విజయనగరం జిల్లాలో చాలా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కూడా ఈ పల్లవి లాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. లేరు అనడానికి లేదు, గుర్తించడమే మనకి కుదరడం లేదు. అయితే ఆ మిగతా ఊర్ల పైన కూడా ఫోకస్ చేసి ఇంకొంత ఎక్కువ మందిని మన జిల్లా నుంచి తయారు చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? ప్రభుత్వం సహకరిస్తే ప్రభుత్వం సహకరిస్తే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం సహకరించింది. ఇప్పుడే నేను ఫోకస్ చేశాను సార్. మా ఒక్క కొండవెలగడ కదా సార్, అయ్యన్నపేట అనే గ్రామం నుంచి వస్తున్నారు సార్. ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంటర్నేషనల్లో ఆడింది, ఏషియన్ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేసింది ఉజ్బెకిస్తాన్ అమ్మాయి ఆల్రెడీ. అలాగే కొనకరకం అమ్మాయి యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడింది సార్, మెక్సికో వెళ్ళింది, మా పక్క విలేజ్. అలాగే నాకు ఇక్కడేని కాదు సార్, ఎవరు వచ్చినా సరే మా చేయవలసిన పని చేస్తాను సార్. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఈ నీలిమర్ల నుంచి వస్తారు సార్, చుట్టుపక్కల 10 కిలోమీటర్ దూరంలో వస్తారు సార్ నా దగ్గరికి. వచ్చిన అందరికీ మనం చేయవలసింది చేస్తాం. మా ఒక్క గ్రామం కాదు సార్, నా దగ్గర వచ్చిన ఎవరు కూడా ఆదరిస్తాను. ఆ విధంగా రాణ్యం చేసినట్టు కష్టపడిస్తాను సార్ నేను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి టీచర్ ఒక క్వశ్చన్ ఇచ్చి వదిలేసి చెప్పకపోతే ఎలాగైతే సీరియస్ అవుతాడో, నా టైంలో నాకు ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి సార్. చేయకపోతే మరుసటి రానివ్వను సార్ నేను. అలాగ ఉండబట్టే ఈరోజు ఇంతమంది రాణిస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే.